దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, నిర్వాహకులు కె స్వాతి చేతుల మీదుగా కాలు లేని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఆర్ఎస్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్ఎస్ఎస్ స్వేచ్ఛా సొసైటీ ఆధ్వర్యంలో కాలు లేని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను శనివారం దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, నిర్వాహకులు కె స్వాతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా 16 మంది దివ్యాంగులకు ఈ కృత్రిమ అవయవాలను అందజేసినట్లు నిర్వాహకులు కె స్వాతి తెలిపారు. గత 6 సంవత్సరాలలో కాకినాడ, ముసురు, పింజరకొండ, పనసలోవ, గుపైనగండి, కెచ్చాలవిడ, బంద, రవడికోట, తంగెళ్ల బంద వంటి గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని, ఎంతో మందికి 3 చక్రాల సైకిళ్లు అందజేశామని, ఈరోజు సొసైటీ 122వ క్యాంప్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరూ నిర్వహించని కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం డాక్టర్ రవీంద్రనాథ్ సహాయంతో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ వారికి డాక్టర్ రవీంద్రనాథ్, స్వాతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాగరాజు, పిఎంపి, బిఎంపి నాయకులు బల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, మట్టా రమేష్, ఎం చిట్టిబాబు, ఎంవివి సత్యనారాయణ, డి రాజబాబు, ఎస్కే సిద్ధు, పివి వెంకటేశ్వరరావు, ఆర్ ఈశ్వర్ ప్రభు, హాస్పిటల్ స్టాఫ్ సతీష్, నాగేంద్ర, సుమతి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, దిస్ ఇస్ స్వాతి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ. ఇలా మొదలు పెట్టడం మాకు చాలా అలవాటు అయిపోయింది. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఈరోజు 122వ సేవా కార్యక్రమం. అది ఏంటంటే దివ్యాంగులకు జైపూర్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం. ఇది కాకుండా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ పేరున. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఈ 122 కార్యక్రమాలు కూడా జరిపామండి. మేము ముఖ్యంగా గిరిజన గ్రామాలకు వెళ్తాం. అల్లూరి సీతారామరాజు అంటే అప్పుడే కదా మీరు కట్ చేసుకోండి. ఈ డిస్ట్రిక్ట్లో మనం అరకు, వంజంగి, లమ్మసింగి, రంపచోడవరం, తర్వాత రాజవొమ్మంగి, గుత్తేడు ఇలాంటి గ్రామాలన్నీ కూడా మేము ఎన్నో గ్రామాలకి మనం చేసాము. దాదాపు 80 గ్రామాలు రోడ్లు కానీ తర్వాత పవర్ ఫెసిలిటీ లేని గ్రామాలకు వెళ్ళి మేము విజిట్ చేసి మెడికల్ క్యాంప్స్, వాళ్ళకి రోజువారీ సరిపోయే ఏవైనా కావాలి అవసరాలు, నిత్యావసరాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చేసాం. దాంతోపాటు మేము ఒక 10 స్కూల్స్ లోపల ఉన్న ప్రైమరీ స్కూల్స్కి బెంచెస్, బ్యాగ్స్, తర్వాత వాళ్ళకి స్కూల్ మెటీరియల్స్తో పాటు అక్కడ ఉన్న చిన్నపాటి విధంగా అక్కడ రేకుల షెడ్ వేయడం అది జరిపి అలాగే 9 స్కూల్స్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఇవన్నీ కూడా డాక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదగా జరిగాయి. ఈ రోజున ఈ 122వ కార్యక్రమం మాత్రం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మాకు ఈ సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది, ఇదంతా కూడా మాకు సపోర్ట్ ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరైతే జైపూర్ లెగ్స్ ఇస్తున్నారో వాళ్ళు, దాంతోపాటు నాగరాజు అని ఆయన కూడా ఒక ఎన్జిఓ ఉంది, ఆయన సపోర్ట్ ద్వారా ఆయనే కోఆర్డినేట్ చేసి ఇదంతా కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమం మాత్రం అంటే ఈ జైపూర్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎవ్వరూ చేయలేని కార్యక్రమం. అది ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ తరపున జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సుమారు ఎంతమందికి ఇచ్చారు ఈరోజు మేము ఒక 15 నుంచి 16 వరకు ఇస్తున్నాము. రావడం మాత్రం మాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, 30కి పైగా రిక్వెస్ట్లు వచ్చాయి. కానీ మేము సెలెక్ట్ చేసుకుంది ముఖ్యంగా ఎవరినంటే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు పనుల్లోకి వెళ్ళగలిగే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఒక 30 మందికి ఇంకా పెట్టాల్సింది ఉన్నది, తర్వాత చూసుకుంటాం. ఈరోజు మాత్రం 17 మందికి ఇచ్చాం.